బిగ్ బాస్ హౌస్లో ఈరోజు తనుజ గౌడకి, రీతు చౌదరికి ఇద్దరిని బిగ్ బాస్ గారు స్పీడ్గా ఆ దానిలో నుంచి వెళ్ళి హ్యామర్ తీసుకుని ఎవరైతే ఫస్ట్ నిలబడతారో వాళ్లకు ఎలిమినేషన్ రౌండ్లో ఎవరినైనా ఎలిమినేషన్ చేసే అవకాశాన్ని ఇచ్చారు. ముందుగా వేగంగా వెళ్ళే క్రమంలోనే ఆ క్రమంలో తనుజ చెయ్యి రీతుకి తగిలింది. తనుజ అదేమీ చూసుకోకుండా స్పీడ్గా వెళ్ళి తను ఆ హ్యామర్ని చేతబూనింది. వెంటనే తను ఆ వేగంగా వెళ్ళే క్రమంలో తగిలిన దెబ్బను తను ఏ విధంగా అన్నదంటే, రీతు నన్ను ఆపబోయింది, అందుకే తనకు తగిలిందేమో అనే విధంగా మాట్లాడింది. రీతు తలకి గాయమైన కారణంగా బ్లడ్ వస్తుండగా బిగ్ బాస్ తనను డాక్టర్స్ రూమ్కి వెళ్ళమన్నారు. రీతు వెళ్ళింది. ఒక చిన్న గాయంతో బయటకు వచ్చింది. వెంటనే తనుజ వెళ్ళి రీతుని, సారీ నేను చూసుకోలేదు, ఆ వేగంగా వెళ్ళే క్రమంలో అది హ్యామర్ తీసుకోవాలనే ఉద్దేశంతో నేను వేగంగా వెళ్ళాను, అందులో చూసుకోలేదు, సారీ అని చెప్పి ఏ విధంగా తగిలింది, ఎలా తగిలింది అని తను వివరంగా అడిగింది. అప్పుడు అని మాత్రమే సమాధానం ఇచ్చింది. తర్వాత తన ఎలిమినేషన్ ప్రక్రియ పూర్తి అవ్వగానే శ్రీజ దమ్ము ఛాన్స్ వచ్చింది. శ్రీజ దమ్ము తనుజ గౌడను ఎలిమినేట్ చేయడానికి సిద్ధమైంది. తన ఎలిమినేషన్లో భాగంగా తనుజ మీద నువ్వు ఆమెకి ఎలా తాకింది అని వెంటనే అడగాల, ఆయన నువ్వు అడిగిన క్రమం నాకు నచ్చలేదు, తనకి ఎంత గాయమైంది, ఆ గాయాన్ని పట్టించుకోకుండా మళ్ళీ తిరిగి నువ్వు అడగడం ఏంటి అని ప్రశ్నించింది. అప్పుడు తనుజ చెప్పింది, నేను వేగంగా వెళ్ళాలనే ఆ ప్రక్రియలో భాగంగా నేను సడన్గా అలా అనేసాను, నా చేయితే నన్ను వెళ్ళే క్రమంలో ఆపబోయిందేమో, అందుకే అలా తగిలిందేమో అని అన్నాను. కానీ నేను తర్వాత బయటకు వచ్చి చూసిన తర్వాత హెడ్కి బ్లడ్ గారడం అవన్నీ చూశాను. సో నేను అందుకే తనకు ఎక్స్ప్లెనేషన్ కోసమే నేను వెళ్ళి తనకు చెప్పాను ఏ విధంగా తగిలింది ఏందని. అందులో నా అడగడంలో నా తప్పని ఏమీ అనిపించటం లేదు, అది గేమ్లో ఒక భాగంగా తగిలిందే తప్ప కావాల్సి నా తప్పేమీ నేనేం చేయలేదు అని తను సమాధానం ఇవ్వబోగా శ్రీజ దమ్ము దాన్ని పెద్దగా చేసి గొడవను తన నోటికి వచ్చినట్టు గట్టిగా అరుస్తూ మాట్లాడుతుంది. గేమ్లో భాగంగా గొడవలు జరుగుతాయి, వాంటెళ్ళి ఎవరు దెబ్బలు తగిలించరు. తనుజ గౌడను ఆ విధంగా తను విమర్శిస్తూ మాట్లాడడం అంతగా అనిపించలేదు. మీకేమనిపించిందో మీరు కామెంట్ చేయండి. రీతు చౌదరి కూడా శ్రీజ దమ్ము సపోర్ట్ చూసుకొని తనుజ మీద నేను నీ సారీ యాక్సెప్ట్ చేయలేదు అని చెప్పేసి చెప్తూ ఉంది. మీరేమనుకుంటున్నారో, ఈ ఎలిమినేషన్ ఫేక్ ఆర్ రియలా అని మీకు ఏమనిపిస్తుందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.